నమస్తే అన్న. నమస్కారం. ఈ సహస్ర హత్య కేసు మరి ఇప్పటి వరకు 2 డేస్ అవుతుంది. ఎలాంటి 24 hours అవుతుందన్న. అదే మండే జరిగింది. ఇప్పటికి మండే జరిగింది, 2 డేస్ అవుతుంది. ఇలాంటి అదాలు కేవలం సీసీ కెమెరా లేకపోవడం వల్ల పట్టుకోలేకపోతుందని చెప్తున్నారు. మరి మీరేమంటారు ఏరియాలో? అసలు ఇంటి ఓనర్స్ అనేది సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ లేవు సీసీ కెమెరాస్. ఉన్నాయన్నట్టు పేరే గాని పని చేయడం లేదు అని చెప్తున్నారు. అదే సీసీ కెమెరా పనిచేసి ఉంటే అంతా కూడా దొరుకుతుండే కదా. కానీ 10 ఏళ్ల పాప, ఆ పాప ఇక్కడ ఉండదు, బోయినపల్లిలో చదువుకుంటది. ఆ పాప ఏం పాపం చేసింది? ఆ పాప మీద ఎందుకు మీకు ఈ కసి? మాకు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నాకు ఆడపిల్లలు లేక నేను బాధపడుతున్నా. ఇప్పుడు నువ్వు నా ఇంటికి రా, లైవ్ ఇప్పుడు రా, నేను నా ఫోన్ కూడా నీ దగ్గర పెడతాను. నాకు న్యూస్ ఎప్పుడు వస్తుందా, ఎవరు అంతకుడు అని చెప్పి నేను ఇంట్లో యూట్యూబ్ పెట్టుకొని చూస్తూనే ఉన్నాను. నేను 48 hours గడిచిపోయింది అన్న. తెలిసిన తర్వాత దొరికితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమైతే చీమలు తీసుకొచ్చి బట్టలు ఇప్పేసి వేసేస్తాం. అంటే అంత కఠినంగా 10-20 సార్లు పొడిచి మరీ చంపినట్టుగా చెప్తున్నారు ఆ పాప. వాడికి కూతుర్లు లేరా? ఆయనకి అక్క చెల్లెలు లేరా? ఆయనకి అక్క చెల్లెలు ఉన్నా వాళ్ళ అక్క చెల్లెలకు బిడ్డలు లేరా? నాకు ఇంత అంటే ఆ అన్నయ్యకి ఎవరైతే ఉన్నారో పెంట్ హౌస్ లో, ఆ అన్నయ్యకి జరిగిన ఇష్యూయే వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఏరియాలో కొంచెం గ్రూపిజాలు నడుస్తాయి. నైట్ కూడా గంజా తాగే ఎక్కువ. నైట్ టైంలో చాలా మంది గంజాయినా కొడుకులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడనే ఉన్నారు. ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఆర్ఎంపీ డాక్టర్ కి హైటెక్ సిటీ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినాక అతన్ని అంటే మదర్ బాగలేదు, కొద్దిగా మీరు వచ్చి చూడండి సార్ సో అని చెప్పేసి అతను తీసుకెళ్లారు. ఏమో ఇంజక్షన్ ఇచ్చిండో ఏమో, మంచిగా ఏమో మనకు తెలీదు. ఇక ఇక్కడ వచ్చినాక ఐడియల్ లో వేసి చంపేశారు. ఇక్కడ ఏది ఒక సీసీ కెమెరా వచ్చింది, ఇక్కడ ఈ బండి ఉంది, ఈ బండి నంబర్ ప్లేట్ పట్టుకొని ఈ వ్యక్తిని పట్టుకుందాము అనేది కూడా లేదు ఇక్కడ. దయచేసి ఆ ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క స్తంభాలు పాతారు మా ఏరియాలో. ఇక్కడ కమాన్ దగ్గర నుంచి స్తంభాలు పాతారు, కానీ సీసీ కెమెరాలు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరు? మేము చందాలు వేసుకొని పెట్టుకోమంటే మేము పెట్టుకుంటాం కదా. గల్లీలలో చందాలు వేసుకొని పెట్టుకోమంటే మేము పెట్టుకుంటాము. దానికి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు కూడా సపోర్ట్ చేయాలి కదా మాకు. అయితే బ్లాక్ మ్యాజిక్ వల్ల చంపేశారు, బ్లాక్ మ్యాజిక్ అంటే చేతపడి చేసి చంపేశారు అని చెప్తున్నారు. అది మనకు తెలియదు అన్న. తెలియదు. ఈ బిల్డింగ్ ఓనర్ గురించి మీరు ఏరని చెప్తారా? అంటే ఎలా ఉంటారు ఏంటి? వాళ్ళ అమాయకులు అన్న, వాళ్ళ అమాయకులు. ఓనర్స్ అయితే అమాయకులు. ఓనర్స్ నేను నైట్ పిఎస్కి వెళ్ళినా, వాళ్ళ అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ లోపల పిఎస్కి తీసుకెళ్లారు. మా అందరికి బయట నిల్చోపెట్టారు. అప్పటికి 8:30-9 అవుతుంది, నేను వచ్చేసాను. అది ఎందుకంటే చిన్న పాపని చంపేసిన తర్వాత ఒకటిపల్లి కాదు రాష్ట్రం అంతా ఎవరికన్నా బిడ్డనే అన్నా. నాకు బిడ్డలు లేక ఈ రాఖీ కూడా వేరే వాళ్ళు కట్టించుకున్నాను నేను. నాకు బిడ్డ ఉంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటా. అలాంటి పాపని చంపేశారంటే నాకు దుఃఖము అనేది ఆగుతలేదు. ఈ రోజు నాకు 5 స్టార్ లో ఈఎంఐ 17,200 కట్టాలి. ఈ రోజు నాకు ఆ డబ్బులు ముఖ్యం కాదు. నాకు పాప ప్రాణము ఎట్లా పోయింది, నిన్న అంత్యక్రియలు జరిగినాయంట. కానీ అదే అంత్యక్రియలు అదేదో ఇక్కడనే చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఆ పాప వాళ్ళ మమ్మీ డాడీ ఎవరైతే 2nd floor లో ఉన్నారో సంజయ్ రావు అనే అతను, ఈ ఇంటి ఓనర్స్ ముగ్గురు ఉండి పిఎస్ లో మాట్లాడుకొని అంటే మామూలుగా మాట్లాడుకోవడం కాదు, అదే లేని మ్యాటర్ అనేది చేసినట్టు అయిపోతుండే. సంగారెడ్డికి పంపించడం ఏంది, వాళ్ళంతలో వాళ్ళ పేరు తెలీదు.
ఏది తెలీదు మరి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.